పోవాలి అదే టిఫిన్ చేసినావా పురుగులు చూసినావు అన్ని కూడా చూసినా పురుగులు వచ్చినాయి తిన్నావా పారేసి తినాలి వచ్చినా నిజమేనండి ఏమొచ్చింది చెప్పు బాబు గట్టి గట్టి వైట్ కలర్ లో పురుగు వచ్చింది ఇంత పెద్ద ఉంది సార్ వైట్ కలర్ లో పురుగు వచ్చింది సార్ పొద్దుగా హాస్పిటల్ నిన్న స్కూల్లో వైట్ రైస్ తిన్నాను సార్ పాలకూర పప్పు ఎగ్ తిన్నాను సార్ రైస్ నిన్న గుడ్ బై కలిసి ఇప్పుడు ఈ హాస్పిటల్ కూడా పురుగు వచ్చింది నువ్వు చూసినావు నువ్వు రా బాబు గట్టి ఏడా మార్నింగ్ తిన్నావా మరి పురుగుల టిఫిన్ పడేసినావా లైట్ ఉంటే బాగుంది మొబైల్ అది పురుగులు వచ్చింది పైకి మంచిగా ఏమైంది పురుగులు తినమా నువ్వేం తిన్నావమ్మా నీకు అందులో ఏ పురుగులు వచ్చినాయి అందరూ ఏమంటారంటే పురుగులు పడేసినప్పుడు పురుగులు తెలంగాణ ముద్ద అనేది ఉంటుంది కదా వాసన వస్తారు వాళ్ళ వదిలిపోతుంది వాసన వస్తుంది తినేసేస్తారు నీకు వాడు అయ్యేది ఏంటంటే పురుగులు అందరూ ఒకటే ఏమి షాపింగ్ నేను కూడా చూసి ఆ పేషెంట్కి ఏమైంది ఇప్పుడు వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చింది మళ్ళీ వీళ్ళు ఉదయం టిఫిన్ కూడా బాగానంట కదా అన్న కూడా పురుగులు వచ్చినట్టే ఉదయం టిఫిన్ తిన్నారు ఏమన్నా వైట్ పురుగులు అండి టిఫిన్లో వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ కేసు మళ్ళీ ఈడ టిఫిన్లో మళ్ళీ పురుగులు అండి అవుతుంది అది తీసి పెట్టుకోవాలి కదా ఫోటోస్ ఉన్నాయా ఇంత దుర్మార్గం సార్ ఇది విచిత్రం మళ్ళా అదే ఫుడ్ తిని మళ్ళా సవాని కదా ఫుడ్ కంటెంట్ ఓల్డ్ మిల్ రాదు మరి అన్ని లాభం చెప్తారా ఒక్కరు కాదు ఉదయం చూస్తున్నాడు ఉదయం టిఫిన్ ఇచ్చిపోయినా ఏముందా భయపడాలి వాళ్ళు అందరూ వచ్చింది అదే వచ్చింది అది అప్పుడే మీరు వదిలిపెడుతుంది బాగుంది
అదే టెండర్ క్యాన్సిల్ చేస్తారా ఏం చేస్తారో చేయండి, యాక్షన్ తీసుకోండి. సాక్ష్యం ఉంది, మీరు మొత్తం సాక్ష్యాలన్నీ పొందబెట్టేసారు కనపడకుండా. మీకేం సంబంధం సార్? పెట్టేది ఉంటుంది మీరు అట్లా. నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు గమనించండి, చెప్పండి, మీరు అడగండి. ఇది రాజకీయం కాదు ఇక్కడ. రేపు మీ పిల్లలకు కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మీ పిల్లలకు కూడా ఇస్తాడు అటువంటి పరిస్థితి ఏదో రూపకంగా. ఈ పేద ప్రజల పిల్లల పక్షాన్ని నిలబడకుండా, అన్యాయాన్ని ప్రశ్నించకుండా, సరి చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక మీకు చూస్తూ ఊరికే పరిస్థితి ఉండదు. ప్రజలలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది తొందరలోనే. ఎలక్షన్స్ కదా, 4 సంవత్సరాల వరకు మమ్మల్ని ఎవడేం చేయడు, ఎవడేం పీకలేడు, మేము ఉండొచ్చు అనుకోవచ్చు కాక, కానీ పక్క దేశాల్లో తిరుగుబాటు వచ్చినట్లు ఈ రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గడ్డ పోరాటాల గడ్డ, భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే గడ్డ కాదు, ప్రాణాలకు లెక్క చేయని గడ్డ, ప్రాణాలకు లెక్క చేయకుండా కొట్లాడే గడ్డ ఇది. అనేక పోరాటాలకు పుట్టిన గడ్డ ఇది. మీరు అనుకుంటుండొచ్చు 4 సంవత్సరాలకు మమ్మల్ని ఎవడే పీకలేడు, మేము పురుగులన్నం పెడతాం, విషం పెడతాం, చంపేస్తాం, మాట్లాడిన కేసులు పెడతాం, జైల్లో పెడతాం, రకరకాలుగా దొంగ కేసులు పెట్టి చిత్రీకరిస్తామని చెప్పి మీరు అంటుండొచ్చు కాక, అవన్నీ జరగవు. అలాంటి పరిస్థితి ప్రజల తిరుగుబాటు రాకముందే సరి చేసుకోవాలి. మా సహాయ సహకారాలు మీకు అందిస్తాం. నిర్వహణలో మీకు చేత కాకపోతే అనుభవం ఉన్న వాళ్ళు పిలుచుకొని మేము వచ్చి పని చేయడానికి కూడా సిద్ధం. మాకు పేద ప్రజలు ముఖ్యం, పేద ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు. వీళ్ళ గురించే ఈ జిల్లాలో 5 జిల్లాలు చేసి 5 జిల్లాలో 5 మెడికల్ కాలేజ్ పెట్టినాం. 70 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు. 70 సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు. 70 సంవత్సరాల్లో ఒక ఐసీయూ బెడ్ పెట్టలేదు. 70 సంవత్సరాల్లో ఆక్సిజన్ అయిపోతే ఆక్సిజన్ అందక ఇదే హాస్పిటల్ చనిపోయింది. మరి ఇలా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసి కనీసం మెయింటెనెన్స్ చేసుకుని ఇచ్చారు కదా. మెయింటైన్ చేసుకుని చేత కదా చెప్పండి. మేము అనుకున్నాం సంవత్సరం వరకు కాముందామని, సంవత్సరం దగ్గర వస్తుంది. మీరు సరి చేయకపోతే ప్రజలే ఎక్కడికక్కడ తిరగబడతారు, ప్రజలే ఊర్లలోకి రానిటువంటి పరిస్థితి తెస్తారు. ప్రజలే మీ ఇచ్చిన హామీలు ఏమైంది, హామీలు నెరవేర్చి ఊర్లోకి రాని ముందు కాలు పెట్టండి. మీరే ఇలా చెప్పింది, మీరు చెప్పినందుకు మీ వెంట వచ్చినాం. మరి ఉన్నదా ఊడ్చుకున్నదివా, 10,000 మొత్తం రైతు బంధు నాటేయడానికి పోతే 1000 రూపాయలు వచ్చేది, నాటేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. బతుకుదేరు ఆగం అయిపోయింది. మళ్ళా బొంబాయి పోయే పరిస్థితి వచ్చింది మాది అని ప్రజలు అంటున్నారు. మీకు తెలుస్తుంది. మీరు ఇదే విధంగా కొనసాగితే, మీరు ఇచ్చిన హామీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇలా మీ నిర్బంధంల మధ్యలో నడపాలంటే ఎక్కువ రోజులు నడపలేదు. అది పద్ధతి కాదు. అది ఎవరైనా మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఉంటే మీరు తీసుకోండి, వాస్తవాలు లేవనుకోండి ఖచ్చితంగా పక్కకు పడేయండి, పట్టించుకోకండి. మీరు గ్రహించండి, అట్లీస్ట్ మీరు మాట్లాడిన మాటలను వాస్తవమా కాదా వెరిఫై చేయండి. ఇక్కడ అదే పేషెంట్లకు పురుగులన్నం, పురుగుల టిఫిన్ ఇచ్చినని చెప్తున్నాం. పురుగుల టిఫిన్ ఇచ్చినరా లేదా, పురుగులు వచ్చినవే లేదా ఉదయం? ఏ పేషెంట్లు అయితే ఫుడ్ పాయిజనింగ్ అయి జాయిన్ అయినరో ఆ పేషెంట్లకు ఉదయం టిఫిన్ లో పురుగులు వచ్చినవే లేదా మీరే గ్రహించండి. ఒక కమిటీ వేయండి. ఆ పిల్లలను అభం శుభం తెలియని పిల్లలను అడగండి, పిల్లల తల్లిదండ్రులు అడగండి. పోని పిల్లల తల్లిదండ్రుల మీద, పిల్లల మీద మీకు నమ్మకం లేకపోతే కనీసం డ్యూటీలో ఉన్నటువంటి ఆ నర్సులను వాళ్ళని అడగండి. పుణ్యానికి పెడుతున్నారు రైడా, పుణ్యానికి దాన ధర్మం పెడుతున్నా. టిఫిన్ డబ్బులు ఇస్తున్నాం కదా, దాన ధర్మానికి బిచ్చం వేస్తున్నారు. మంచి ఫుడ్ పెట్టాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ డైట్ ఛార్జీలు పెంచి ఇచ్చినాం. మస్తు పైసలు ఇస్తున్నాం వాళ్ళకి, పేదలకు మంచి ఫుడ్ పెట్టమని. మీరేం జైల్లోకి ఎవడు పెడతలేడు ఇక్కడ. ఈ పేదవాళ్ళు కడుపు నిండా తినాలని చెప్పి పేషెంట్ అటెండర్ కూడా పెట్టాలని చెప్పి మేము నిబంధనలు ఇచ్చినాం. ఒక్క ప్రాణం గిట్ల ఏమైనా అయిందంటే మాత్రం మేము మాత్రం ఊరుకోం. ఆ ప్రాణానికి ముప్పు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. రామ్మోహన్ రెడ్డి గారు నిన్న పెళ్లిలో అక్కడ దూర ప్రాంతంలో ఉంటున్న రాత్రి బయలుదేరి పొద్దుగాలు రావడం జరిగింది. రాత్రి వద్దామనుకున్నాం, వారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఫోన్లో వచ్చింది కనుక మరి మేము రావడం జరిగింది. మరి అక్కడ జరిగిన వివరాలు కూడా మరి మాజీ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా వివరిస్తారు.